హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి ఫ్రెండ్స్. ఒక మాట అయితే చెప్పాలనుకుంటున్నాను. మళ్ళీ మీరు కూడా సోదంటారేమో నన్ను భయంగా ఉంది. అంత బాధపడి వీడియో అనేది పెట్టాను. ఇట్లా కామెంట్స్ పెట్టకండి, మీరు వీడియోస్ చూడకుండా మంచిదని. మళ్ళా ఆ వీడియో చూసి మళ్ళా నేను చెప్పిందంతా సోది అని కామెంట్ పెట్టారండి. మీరేమో కామెంట్లు పట్టించుకోవద్దక్క, మీరు వీడియోస్ పెట్టండి, మీ పని మీరు చేసుకోండి అని అంటున్నారు. ఇలా కామెంట్ వచ్చినప్పుడు నేనైతే మనిషినే కదా, రెస్పాన్స్ కాకుండా ఎలా ఉంటాను చెప్పండి ఫ్రెండ్స్. నేను అంత బాధపడి అంత కళ్ళల్లో నీళ్ళు వచ్చినా కూడా నేను వీడియోల్లో ఏడవకూడదు అని నేను ఏడుపు ఆపుకొని నిన్న అనేది వీడియో చేశానండి. నేను చెప్పిందంతా సోదంట. మరి సోదిలాగా ఎక్కడ కనపడింది అంటే ఒక మనిషి జీవితం అనేది కొంతమందికి సోది, అంతే కదా. నాకు తెలిసి నిన్న సోది అని పెట్టింది కదండి ఆ అమ్మాయి, ఆమె అనుకుంటా, అమ్మాయో ఆమెనో ఎవరో ఇంకా నాకైతే తెలీదు. అంతకుముందు వీడియోలు చేయొద్దే, గొడవ ఉండదు కదా అని పెట్టింది కూడా ఏమేని అనుకుంటా అండి. మరి వీడియోలు పెట్టకపోతే ఏ గొడవ ఉండదు, మళ్ళీ వీడియోలో చూసినట్టు మళ్ళీ చూసింది కాక కామెంట్ ఎందుకు పెట్టింది? అసలు ఎంత బాధ ఏందో నాకు అర్థం కావట్లేదు. అది ఫుల్లా వ్యసనమా, లేకపోతే ఓర్చుకోలేని తనమా, లేదంటే ఒకరు బాగుపడుతుంటే చూడలేకనా, ఎందుకనేది అర్థం కావట్లేదు. ఆ కామెంట్ పెట్టిన చెబుతున్నాను, అమ్మా నువ్వు అనుకున్నట్టు లచ్చలు వచ్చాం పడవు యూట్యూబ్ లో చేసుకుంటే రూపాయో పావులన్నో పడిద్ది. అంతకంటే ఆ మైండ్ అంతా తీసుకొచ్చి స్టిచ్చింగ్ మీద పెట్టుకున్నావు కానీ ఎక్కువ డబ్బులే వస్తాయి. కాకపోతే చన్నెలకు వేడి నీళ్ళు తోడన్నట్టు అంతేనా, వేడి నెలకు సన్నీళ్ళు తోడన్నట్టు ఇటు ఇది అటు అది చేసుకుంటే దాంట్లో కూడా ఒక రూపాయి కలిసి వస్తుంది, నలుగురితో పరిచయాలు ఏర్పడతాయి అనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసుకున్నాను. కొంచెం మా అబ్బాయికి కూడా హెల్ప్ అవుతారు. ఏదో ఒకటి, దేవుడు అనేవాడు ఎటొకటి నుంచి చూడకపోతాడా? 100 మంది చూస్తే ఒక్కలన్నా రెస్పాన్స్ కాకపోతారా? నా బాధ చూసి, మా అబ్బాయి ఉన్న పొజిషన్ చూసి అన్న ఉద్దేశంతో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసుకుంటే వీడియోలు పెట్టద్దు ఇవన్నీ అంటున్నారు. అసలు ఒక్కసారి కామెంట్ పెట్టి నాకు మరి చెప్తున్నాను, ఒక్కసారి అడవిలో బతికే వాళ్ళని చూడండి. వాళ్ళు తిండి కోసమే పోరాడతారు. ఉన్న నలుగురు ఒకే చోట ఉండి ఒకరు సమస్యలు ఒకరు తెలుసుకొని ఒకరు బాధలు ఒకరు పంచుకుంటా ఉన్నదో లేదో తిని కలిసిగట్టుగా ఉంటారు. అదే మనల్ని చూసుకోండి, పక్కింట్లో ఏం జరిగేది తెలీదు, పక్కనే ఉంటాము కానీ ఆ ఇంట్లో మనిషి బతికాడా సచ్చాడా, వాళ్ళు ఎలా ఉంటారు బాగోవాలి తెలీదు. తలుపులు బిగించుకోవటం, అలాంటి కల్చర్ అయిపోయింది కాలం. అందులోనూ కొంచెం ఏదో ఇప్పుడు మా ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలియదు, ఏదన్నా వీడియో రూపంలో పెడితేనే కదా నేను డైరెక్ట్ కలుసుకోకపోయినా వీడియో ద్వారా పరిచయం అనేది ఏర్పడింది. బయట తెచ్చి ఫ్రిడ్జ్ లో వేసారు. మరి ఇది విరిగిపోయినాయా బాగున్నాయా తెలీదు, చూద్దామండి. ఇది విరిగిపోయింది. ఇవాళ ఎంత డేటు? ఒకసారి ఇప్పుడు చూడరాదు. ఇవాళ తారీఖు ఎంత చెప్పు? 8 అయితే 8 ఉంది, దీని మీద 8 ఉంది. ఓపెన్ చేసి చూడు ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, గిరాకీ బట్టలు అనేవి ఎక్కువ వచ్చేసరికి ఇంకా ఆ బెడ్రూమ్ లో సెల్ఫ్లు నిండిపోయినాయి అండి. ఇంకా నాకు ప్లేస్ లేక ఇదిగోండి కిచెన్ లో ఒక సెల్ఫ్ అయితే, ఒక సెల్ఫ్ కాదండి ఇవ్వండి 2 సెల్ఫ్లు ఇలా అయితే సెట్ చేసుకున్నాను. ఇంకొన్ని లైనింగులు అలాంటివి కూడా ఇక్కడ పెట్టేసుకున్నానండి. గ్యాస్ కొంచెం దొడవలేదండి, అంటే పైన దుడిచాను కానీ మొత్తము అదంతా క్లీన్ చేయాలి. తర్వాత ముందు కాగిన తర్వాతనే టీ పొడి అని చక్కెర వేసుకుందాం, లేకపోతే పాలతో పాటు టీ పొడి చక్కెర కూడా వేస్ట్ అయ్యిద్దండి.
మనీ సేవింగ్ గురించి వీడియో అడుగుతున్నారు ఫ్రెండ్స్, తప్పకుండా చేస్తాను. ఎందుకంటే ఒకసారి దెబ్బ తిన్న మనిషికే మనీ విలువ తెలిసిద్దండి. దెబ్బ తగలనంతసేపు మనీ విలువ ఎవ్వరికి తెలీదు. నేను అందులో పడి లేచాను కాబట్టి ఆ మనీ సేవింగ్ ఎలా చేసుకోవాలి, అసలు ఎన్ని బాధలు ఉంటాయి అనేది తప్పకుండా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్ ఇదిగోండి నేను వేసుకున్న డ్రెస్ బాగుందా? అనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. దీని అర్థం ఏమిటో బానే ఉంది. ఫ్రెండ్స్ ఇదిగోండి, టీలో కొంచెం అల్లం వేసుకుంటే టీ అనేది బాగుంటాయండి. పాలు అయితే విరిగిపోలేదండి, బాగానే ఉన్నాయి పాలు. ఇక చాయ్ పెట్టాను, చక్కెర, కొంచెం అల్లం దాన్ని చేశాను. టీ పొడి ఏం సార్లేదనిపిస్తుందండి. ఇదిగోండి ఇది జాకెట్ పీస్ అన్నాను కదా, ఇదిగోండి ఇందులో ఇంకో జాకెట్ పీస్. ఇది మొన్న శారీ మీదకి వేసుకున్నాను కదా, ఇది ఒకసారి తీసుకున్నాయే. ఇదేమో డ్రెస్ కు సెట్ చేశాను, ఇదేమో చీర మీదకి ఆపోజిట్ బ్లౌజ్ కుట్టుకున్నానండి. ఇది డ్రాప్ నెక్, బ్యాక్ సైడ్ ఉక్సులు కాదు, ఫ్రంట్ ఉక్సులే. ఇదిగోండి ప్రిన్సెస్ కట్టు ఉక్సులు అనేవి ఫ్రంటేనండి. చూసారు కదా ఫిట్టింగ్ ఎంత బాగుందో. ఈ హ్యాండ్స్ నచ్చి ఒక సిస్టర్ అడిగారు అనమాట, సేమ్ నువ్వు వేసుకున్న లాంటి హ్యాండ్సే నాకు కూడా కావాలని. సరే అక్క కుట్టిస్తాను అక్క అని చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరే కామెంట్లు అయినా పెట్టుకోండి, ఓకేనా? గుడ్గా కామెంట్లు, పాజిటివ్ కామెంట్లు పెట్టుకునే వాళ్ళు రెస్పెక్ట్, పాజిటివ్ కామెంట్లు పెట్టిన వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వేరే ఉండిద్దండి. వాళ్ళు అనేది హార్ట్కి టచ్ అవుతారు, వాళ్ళని ఎప్పటికీ మర్చిపోలేము అనమాట. ఇలాగా ఓర్చుకోలేక బ్యాడ్ కామెంట్లు, అది 100లో 1 కావచ్చు, 10లో 1 కావచ్చు పెట్టారనుకోండి, ఎంత తీసేసుకున్నాం అనుకున్నా బాధ అనిపించిద్ది. అదేంటంటే ఎందుకు అవసరమా, వీడియోలు చేయటం అవసరమా, అనిపించుకోవడం అవసరమా అని అనిపించిద్ది. నా ఒక్కదానికి కాదు, చాలా మంది ఆడవాళ్ళు ఇంట్లో చేసుకునే పనులు చాలా పద్ధతిగా చాలా నీట్ గా చూపిస్తున్నారు కాబట్టి మీరు సపోర్ట్ చేయాలి. పిచ్చి పిచ్చి కామెంట్లు అయితే పెట్టకూడదు. అది నేను చెప్పేది. నా ఒక్కదాన్ని అంటున్నారని నేను అంటలా, ఇట్లా చాలా మందిని అంటున్నారు. వాళ్ళందరి తరపున నేను చెప్తున్నా, మీకు చేసే పనులని వీడియో రికార్డింగ్ చేసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అనేది యూట్యూబ్ లో పంపించాలంటే అది కష్టమే ఉంటది. ఆ కష్టం నీకు తెలుసో లేదో నాకైతే తెలీదు. తెలిసిన దానివైతే, మనుషుల విలువ తెలిసిన దానివైతే, మనుషులు పడే బాధలు తెలిసిన దానివైతే నువ్వు సోది గీది అనవు. నేను సోది చేసి నువ్వు బుర్ర కత్త తీసుకొని, బుర్ర అది ఉంటది కదా అది తీసుకొని వస్తావా? నువ్వు బుర్ర కత్త తీసుకొని, బుర్ర అది ఉంటది కదా అది తీసుకొని వస్తావా? బుర్ర కత్త ఇద్దాము, ఇంకోసారి అలా పెట్టకు. నువ్వు ఇంతటితో కామెంట్స్ ఇంకా ఎందుకులే ఆ బాధలేవో అనుకున్నాయి అని వదిలేసినట్టు. మళ్ళీ ఈ వీడియో చూసి నువ్వు ఇంకా ఎక్కువ రియాక్ట్ అయ్యావంటే నీకంటే ఎక్కువ రియాక్ట్ నేను అవుతాను. చాలా కాకేమి కూర్చోలేదు, బాగానే నోరు తెరిస్తే బాగానే. నాది కూడా పెద్ద నోరే, చిన్నదైతే కాదు. సహనం ఉండేవరకే ఉంటదండి సహనం అనేది. అన్ని చోట్ల మంచితనం కూడా పనికిరాదు అంటారు కదా, అది ఇదేనేమో. మంచితనాన్ని కూడా పనికిరానితనం చేస్తున్నారు అంటే ఇదే. అంతసేపు మాట్లాడితే సోదని ఒక మాటతో తీసేసింది చూసారా, ఆమె గుణం ఏందో అక్కడే తెలిసిపోతుందండి. అంటే ఆమెకి బాధల విలువ తెలియదు, మనుషుల విలువ అంతకంటే తెలియదు. సమాజంలో అందరూ కలిసి ఉండాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలనుకుంటే మనము మంచిగా ఉంటే సరిపోదు, మనతో ఎదుటి మనిషి మంచిగా ఉండేది కూడా తెలియాలండి. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే జనాలు ఒకరికొకరు కలుసుకోలేకపోతున్నారు. ఇందాక చెప్పాను కదా, పక్కింట్లో ఉన్నా కూడా ఆ ఇంట్లో ఏం జరిగేది మనకు తెలియదు, మన ఇంట్లో ఏం జరిగేది వాళ్ళకి తెలియదు. ఈ వీడియోల గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మా ఆయన తమిళ డబ్బింగ్ సినిమాలు మాత్రమే చూస్తాడు. మా సాయి ఉంటే మను వీడియోలు మాత్రమే చూస్తాడు. మా పాప ఉంటే కార్టూన్ బొమ్మలు చూస్తుంది. నేనుంటే పక్కా విలేజ్, అంట్లు దోముకునేవి, బట్టలు పిండుకునేవి, ఒక ఫ్యామిలీ అనేది లోపల వాళ్ళ అన్నం కూరలు వండుకునేవి ఇవి పెడతారు కదా, నేను అవే చూస్తాను టైం దొరికినప్పుడు. అంటే ఎక్కువ టీవీ జోలికి పోను. ఒకవేళ చూడాలి, నాకు మనసు కలిగి చూడాలనిపిస్తే బాగా రిచ్ గా ఉండేవి చీరలు కొనుక్కునే ఇవి అస్సలు పోదండి మనసు అనేది, అలాంటి వాటి మీద పోదు. ఎంతసేపటికి మనం ఇంట్లో పనులు చేసుకునేది, ఎలా
ఇంట్లో ఎలా వాళ్ళు కలిసి ఉంటారు, వాళ్ళు ఎలా టైంకి ఇంట్లో పనులు, ఒక మోటివేషన్ లాగా. నాకేమనిపించింది అంటే ఇప్పుడు వాళ్ళ అంట్లతో మీద బట్టలు పిండేది వీడియో చూసాను అనుకోండి, అబ్బా నేను కూడా ఎందుకు ఇట్లా కొనుక్కొని ఉండాలా, నేను కూడా ఇలా పనులు చేసేసుకుందాం, అట్లా అలాంటి నా మైండ్ సెట్. అట్నే నీకు సోదనిపించిన వీడియో ఇంకొకరికి నాకున్న బాధ అర్థం చేసుకోవచ్చు, వాళ్ళకి నచ్చచ్చు. కానీ ఇంకోసారి మాత్రం ఇలాంటి కామెంట్లు అయితే పెట్టద్దు ప్లీజ్, దయచేసి చెప్తున్నాను. ఇప్పుడైతే మంచిగానే చెప్తున్నాను. మళ్ళా కామెంట్ వచ్చింది అనుకో నేను మళ్ళీ వీడియో చేస్తాను. నువ్వు మళ్ళీ కామెంట్ పెడితే నేను మళ్ళీ వీడియో చేస్తాను. బ్యాడ్ కామెంట్ పెట్టినా వీడియో చేస్తాను, మంచి కామెంట్ పెట్టినా వీడియో చేస్తాను. నాకు వీడియో కావాలి మెయిన్. ఇదైతే చెప్తున్నాను కదా, ఏ కామెంట్ వచ్చినా కూడా మంచిగా చేస్తే నా గురించి మంచిగా చెప్పారంటే వీడియో చేస్తా, చెడుగా చెప్పావంటే చెడుగా చెప్పారంటే వీడియో చేస్తా. వీడియో చేయటం మాత్రం నేనేం ఆపను, నువ్వు సోదనుకో ఏమైనా అనుకో. ఓకే ఫ్రెండ్స్, అందరికీ కాదండి, బ్యాడ్గా కామెంట్ పెట్టిన వాళ్ళకి మాత్రమే. సోది అని ఎప్పుడు అనిపించిద్ది అంటే మనం పెట్టే వీడియోని చూస్తే సోది అనిపించదు, మన మైండ్ని బట్టే సోది అనిపించిద్దండి. నీ మైండ్ కరెక్ట్ లేక సోది అనిపించచ్చు. నేను పెట్టిన వీడియో అయితే ఏం సోది అయితే లేదు, నా బాధ నేను చెప్పుకున్నాను. చెప్పాలనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి, అది వినే వాళ్ళ ఇష్టం అండి. అన్నీ ఒక్కసారి ఒక వీడియోలో షేర్ చేసుకోలేం కదా. నువ్వు సోది అనుకుంటే చూడు, మాకు సోది అనుకోకపోతే చూసే నీ మైండ్ని బట్టి ఉండిద్ది, నాదైతే ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మాత్రం మరొకసారి దయచేసి పెట్టకండి. అయితే లైక్ చేయండి. ఇంకొక మాట అండి, నా ఛానల్లో 1,00,000 వ్యూస్ వచ్చిన బ్లౌజ్ కటింగ్ అండి. ఆల్రెడీ ఆ బ్లౌజ్ కుట్టించిన తర్వాత అక్కకి మళ్ళీ 5 బ్లౌజులు 5 చీరలకు ఫాల్స్ వేసి ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు 2 బ్లౌజులు అయితే పంపించారు. ఆ బ్లౌజ్ కటింగ్ మళ్ళీ నేను చెప్పబోతున్నానండి మెయిన్ ఛానల్లో, దేవిక ఫ్యామిలీ లాగ్స్లో. తప్పకుండా అందరు చూస్తారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.